రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తీవ్ర విమర్శలు చేశారు. 8 సంవత్సరాలుగా తనను బాలీవుడ్ వేలివేసిందని, హిందీ ఫీల్డ్లో క్రియేటివిటీ పర్సెంటేజీ చాలా తక్కువ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే తనను చాలా ఏళ్లు దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన అంశం కూడా తనపై వివక్ష చూపేందుకు కారణమై ఉండొచ్చని అనుకుంటున్నానని అన్నారు. ఇక అయినా అవకాశాల కోసం ఒకరి దగ్గర ఏనాడు వేడుకోలేదని చెప్పారు. పని కోసం తన దగ్గరే వచ్చేలా చేసుకుంటున్నానన్నారు. ఇక వృత్తి పట్ల తనకు ఉన్న నిబద్ధతే అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తాను అని తాజాగా ఏఆర్ రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి మారితే మంచిదని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ అన్నారు. మరోవైపు రెహమాన్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలోని కొందరు విభేదించారు. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ స్పందిస్తూ హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో హిందీ చిత్ర పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది.